గురు పౌర్ణమి. గురు పౌర్ణమి గురించి తెలుసుకుందాం. గురు పౌర్ణమి అంటే గురువుని గుర్తు చేసుకునే రోజు. గురువుని నమస్కరించాలి. గురు పౌర్ణమి సందర్భంగా వేదవాసిని గుర్తు చేసుకుంటాం. ఎందుకంటే వేదాలను క్రమబద్ధీకరించాడు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శాస్త్రాల ప్రకారం గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వర. గురు భక్తిని దైవ భక్తిగా ప్రకటిస్తారు. రోజు గురువుని దర్శించి ఆశీర్వాదం తీసుకుంటాము. గురువును తల్లిదండ్రులను గౌరవించాలి. ఈ పవిత్రమైన రోజు ఓం నమో నారాయణాన్ని 108 సార్లు జపించాలి. అఖండ మంగళకారం వ్యాప్తం వేద చరాచరం తత్పద్యం దక్షితమేన తస్మై శ్రీ గురవే నమః. గురువులను సత్కరించి వారికి మన కృతజ్ఞతలను తెలుపుకునే శుభదినం. అబద్ధం తప్పుగా మనసు బోధిస్తాయి, కానీ తప్పులు చేయకుండా మంచి మార్గంలో నడిపించేవారే గురువు. జ్ఞానం అనే చీకటిని తొలగించే వారే గురువు. గురు పౌర్ణమి అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు.